ఆత్రేయపురం పూతరేకుల్ని ట్రై చేద్దామని వెళ్తే గోదావరి పక్కనే ఉన్న ఈ కొమ్ముగూడు అనే ఊరు గురించి తెలిసింది. అసలు ఏం జరిగిందో చెప్తాను. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి పెట్టేసుకోండి. ఇక నమస్కారం వస్తే ఇంకేముంది, నేను ఇంకా మనీ ఆత్రేయపురం బయలుదేరిపోయాం. గోదావరి చూపిద్దామంటే అందులో ఇసుక తప్ప ఏమీ లేదు. ఎలాగో వెళ్లేదారే కదా అని మధ్యలో వాడపల్లి ఆగాము. క్యూలోకి వెళ్ళిపోయి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇక్కడ దర్శనం లైన్ కన్నా లడ్ల కోసం క్యూ ఎక్కువైపోయింది. ప్రసాదం తీసుకుని తినేసి ఆత్రేయపురానికి స్టార్ట్ అయిపోయాం. ఈ రూట్ లో అరటి తోటలు అయితే చూడడానికి బాగుంటాయి. మొత్తానికి ఆత్రేయపురం వచ్చేసాం. ఇటు చూసినా ఇక్కడ పూతరేకులు అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మనకి ఇళ్ళ దగ్గర చేసే వాళ్ళు కావాలి. ఎక్కడ చేస్తారో అని అడిగితే అప్పుడే కుమ్మగుడు అనే ఊరు పేరు చెప్పారు. మనకి దారి తెలియక ఈ తమ్ముడిని అడిగితే పదన్నాని అని చెప్పేసి దగ్గరుండి తీసుకుని వెళ్లారు. ఎంతైనా మన గోదావరికి హెల్పింగ్ నేచర్ ఎక్కువే. మరి గోదావరి పక్కనే ఉంది. ఇలా కిందకి ఇల్లు అయితే ఉన్నాయి. ఈ ఊరైతే చాలా చిన్నది. చూసాను కానీ మ్యాప్స్ లో కూడా లేదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఓన్లీ పూతరేకులు కావాల్సిన రేకులు అయితే తయారు చేస్తారంట. తర్వాత ఇవైతే బయట షాప్స్ కి అమ్మేస్తారు. వెళ్ళగానే ఎంత బాగా మాట్లాడారంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే భలే అనిపించింది. వీళ్ళు ఇలా రేకులు తయారు చేసిస్తే 100 రేకులకి 200 అయితే ఇస్తారంట. మీకు కావాలంటే వీళ్ళు కూడా పూతరేకులు తయారు చేసిస్తారు. కానీ మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకోవాలి. మీరు కూడా ఇలా వస్తే ఈ ఊరిని తప్పకుండా విజిట్ చేయండి. అదనమాట మ్యాటర్. తర్వాత ఒక షాప్ దగ్గర అయితే ఆగాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు అది కూడా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఉంటాను, బాయ్.